హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొన్ని రోజుల కిందట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 3000 అప్రెంటిస్ పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అదే నోటిఫికేషన్ మళ్ళీ మనకి అప్లికేషన్ అనేది కూడా రీఓపెన్ చేస్తున్నారనమాట. అప్లికేషన్ మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు ఆ యొక్క 3000 అప్రెంటిస్ పోస్టుల కోసం. సో ఈ యొక్క అప్రెంటిస్ అవైలబుల్గా వచ్చేసి మనకి 6th June 2024 టు 7th June 2024 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ నెల 17వ తారీఖు వరకు ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న 3000 అప్రెంటిస్ పోస్టులకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చని మనకి ఆ యొక్క డేట్ ఎక్స్టెండెడ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు అప్లై చేసుకున్న తర్వాత వచ్చేసి 23వ తారీఖు జూన్ 2024 నాడు వచ్చేసి మనకి ఎగ్జామ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేశారనమాట. దానికి సంబంధించిన వివరాలే నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 3000 వేకెన్సీస్ తోటి ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా దానికోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించిన వివరాలే నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దానికి సంబంధించిన డేట్ కూడా ఎక్స్టెండ్ అవ్వడం అయితే జరిగింది. సో అప్ టు 17th వరకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవండి, మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే 3000 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి ఈ యొక్క అప్రెంటిస్షిప్ పాలసీ ఇన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే ఇండియన్కి సంబంధించిన నేషనాలిటీ ఉన్న వాళ్ళు, ఎనీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఏజ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫిజికల్ అండ్ మెడికల్ ఫిట్నెస్ కూడా సంబంధించిన డిక్లరేషన్ ఫామ్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేయాలనుకుంటున్న వాళ్ళకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ అండ్ అదర్ కండిషన్స్ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనకి సెలక్షన్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే చూడవచ్చు. ఫస్ట్ మనకి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేశారనమాట. దాంట్లో మనకి క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ రిటైల్ లైబిలిటీ, తర్వాత ప్రొడక్ట్స్, బేసిక్ రిటైల్ అసిస్టెంట్ ప్రొడక్ట్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట ఈ యొక్క ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ద్వారా. తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రూఫ్ బేస్ చేసుకొని మనకి ఒక టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ తర్వాత అదర్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి మనకి రిజర్వేషన్ కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క లేడ్ అప్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా. పెయిడ్ ఎంగేజ్మెంట్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారంట. దానికి సంబంధించిన వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుండి మీరు కంప్లీట్గా చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మనకి స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఫస్ట్ బ్రాంచెస్ విషయానికి వస్తే ఎవరైతే రూరల్, సెమీ రూరల్ బ్రాంచెస్ వాళ్ళలో ఆ బ్రాంచెస్లో మీకు పోస్టింగ్ తీసుకుంటారో వాళ్ళకు వచ్చేసి ఎవ్రీ మంత్ మనకి 15,000 రూపీస్ అయితే స్టైఫండ్ అయితే పే చేస్తారు. తర్వాత అర్బన్ బ్రాంచెస్ అనమాట. అర్బన్ బ్రాంచెస్ వాళ్ళకి 15,000 రూపీస్ స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు. మెట్రో బ్రాంచెస్ వాళ్ళకి కూడా 15,000 రూపీస్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ కండిషన్, ఓవర్ టైమ్, లీవ్స్, హాలిడేస్ కూడా మనకి ఇక్కడం జరిగింది. సో ఇక్కడ ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే కూడా మనకి ఉంటుందన్నమాట. సో ఆ యొక్క బ్యాంక్ హాలిడేస్ బట్టి మీకు కూడా హాలిడేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్ ఎవ్రీ మంత్ ఇంటర్న్షిప్స్, వన్ క్యాజువల్ లీవ్స్, అదర్ డీటెయిల్స్ కూడా మీరు పర్టికులర్ వెబ్సైట్లో కూడా చూడగలరు గైస్. దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇదనమాట. సో నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ఇస్తాను. అక్కడ నుండి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని పక్క ప్లానింగ్ తోటి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసి నేను లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు క్లియర్గా అక్కడ చూసి దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఈ యొక్క డాక్యుమెంట్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఆన్లైన్ ద్వారా మీరు ఫీ అనేది కూడా పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. 400 రూపీస్ అయితే ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 400 రూపీస్ పే చేయాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఆల్ ఉమెన్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 600 రూపీస్ పే చేయాలి ఫీజ్ కింద. ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 800 రూపీస్ ఆన్లైన్ ద్వారా మీరు పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ రాకుంటే కనుక యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో హౌ టు అప్లై, లేకపోతే హౌ టు రిజిస్ట్రేషన్
ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 అప్రెంటిస్ పోస్ట్ అని తెలుగులో సెర్చ్ చేస్తే కనుక మీకు చాలా ప్రొసీజర్స్ అయితే చెప్తారు. దాని విధంగా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూడగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.